కుమారస్వామి గురువర్య కుమారస్వామి చేతిలో తారకుడు మరణించాడు అన్నారు కదా. అసలు కుమారస్వామి వృత్తాంతము ఏమిటి? సన్మాతరుడు అంటే ఎవరు? కుమారస్వామికి ఎందరు భార్యలు? ఈ వివరాలన్నింటినీ మాకు తెలియచేయవలసింది అని అడిగాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. సాక్షాత్తు పరమేశ్వరి హిమవంతుని కుమార్తెగా పుట్టి హైమావతి అనబడింది. పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అనబడింది. శివపార్వతుల వివాహం నిశ్చయమయ్యింది. ఆ వివాహానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, సాధ్యులు, కింపురుషులు, అప్సరాంగణము అంతా విచ్చేసింది. వివాహానికి విచ్చేసిన వారందరూ యథావిధిగా చందన తాంబూలాది సత్కారములు అందుకుని ఎవరు స్థానాలకు వారు వెళ్ళిపోయారు. ఆ తరువాత నందీశ్వరుడు పార్వతీదేవిని చూసి, అమ్మా, ఇంతకాలము కఠోరమైన నియమాలతో తపస్సు చేసి ఉన్నావు కాబట్టి శరీరము బాగా అలసిపోయి ఉంటుంది. అందులోనూ వివాహ వేడుకలు, అందుచేత మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. వెండికొండ మీద నవరత్నములు తాపడము చేసిన పడక గది మీ కోసం ఎదురు చూస్తోంది అన్నాడు. ఆ మాటలు విన్నదే తడవుగా పార్వతీ పరమేశ్వరులు పడక గది ప్రవేశించారు. ఆ గది చాలా అందంగా అలంకరించబడింది. నందీశ్వరుడు అత్యంత శ్రద్ధాశక్తులతో దాన్ని అలంకరించాడు. ఆ గది సర్వాలంకార శోభితమై అలరారుతున్నది. పన్నీటి గుమగుమలు, కస్తూరి మొదలైన పరిమళ ద్రవ్యములు, సువాసనలు వెదజల్లుతున్నాయి. నవరత్నాలతో రంగవల్లులు తీర్చిదిద్దారు. అందమైన చిత్రాలు వేశారు. సువాసనలు వెదజల్లే మల్లె, జాజి, సంపెంగ ఇత్యాది పూలతో అలంకరించారు. ఆ గది మధ్యలో అంశతూలికా తల్పము, దానిపైన పూలపాన్పు. ఇంత ఎందుకు? అందులో ప్రవేశించిన వాడు విరాగి అయినప్పటికీ మరుక్షణములో సరాగి కావలసినది, శృంగారానుభూతి కలిగి తీరవలసినది. పార్వతీ పరమేశ్వరులు ఆ గదిలో ప్రవేశించారు. కేలీ మందిరము దరిదాపులకు కూడా ఎవరినీ రానివ్వదు అని శాసించాడు శంకరుడు. శివుని ఆజ్ఞను శిరసావహించాడు నందీశ్వరుడు. రాజహంసలు మానస సరోవరములో ప్రవేశించినట్లుగా శయ్యామందిరములో ప్రవేశించారు. మన్మథ క్రీడలతో తేలియాడుతున్నారు. రోజులు, నెలలు, సంవత్సరాలు, యుగాలు గడిచిపోతున్నాయి. కానీ వారికి మాత్రం కాలమంతా క్షణములు జరిగినట్లు ఉన్నది. తారకాసురుడు దేవతలను ముప్పు తిప్పల పెడుతున్నాడు. చివరకు దేవతలకు త్రాకటానికి నీరు కూడా లేకుండా చేశాడు. ఆ బాధ భరించలేని దేవతలు బ్రహ్మ వద్దకు పోయి, పరమేశ్వరి, రాక్షసులు తపస్సు చేస్తున్నారు, వారు కోరిన కోరికలు నీవు తీరుస్తున్నావు. ఆ వరబలంతో వాడు దేవతలైన మమ్ములను నానా హింసలు పెడుతున్నారు. మేము తారకుని బాధలు పడలేకుండా ఉన్నాము. ఏ రకంగానైనా సరే మమ్మల్ని రక్షించవలసింది అని వేడుకున్నారు. బ్రహ్మ దేవతలను చూసి, పుణ్యాత్ములారా, నీ బాధలను నేను అర్థం చేసుకోగలను. తపస్సు చేసిన వాడికి వరము ఇవ్వకుండా ఉండటం కాని పని. నేను ప్రత్యక్షం కాలేదనుకో, ఆ తపస్వి ఇంకా ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ వేడికి లోకాలన్నీ బూడిదైపోతాయి. కాబట్టి లోకాలు రక్షించడానికైనా సరే నేను ఆ తపస్వికి ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు తారకుడు లోకకంటకుడైనాడు. అతన్ని సంహరించే మార్గం విష్ణుమూర్తే చెప్పాలి. మనమందరం కలిసి శ్రీహరి వద్దకు వెడదాము రండి అన్నాడు. బ్రహ్మదేవుడు ముందు నడవగా అష్టదిక్పాలకులు, 33 కోట్ల మంది దేవతలు, మహర్షులు, మునీశ్వరులు అందరూ ఆ శ్రీహరి సందర్శనార్థము వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠ ద్వారం సమీపించగానే ఆపద్బాంధవ, వైకుంఠవాస, శరణు శరణు అంటూ ఆర్తనాదాలు చేశారు. విన్నాడు విష్ణువు. పరిస్థితి అర్థమయ్యింది. తారకుని బారి నుండి రక్షించమని అడుగుతున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, దేవతలారా, పార్వతీ పరమేశ్వరులు ఏకాంత మందిరములో ఉన్నారు. ఇప్పుడు శివుని వీర్యము వలన ఉదయించే కుమారుడే తారకుని సంహరించగలడు. 1000 దివ్య సంవత్సరములు జరిగితే గాని శివునుకు వీర్యస్ఖలనము కాదు. అయితే అంతవరకు వేచి ఉండటం చాలా కష్టమైన పని. అయితే దీనికి ఒక మార్గం ఉన్నది.
పరమేశ్వరుని వీర్యము పార్వతీదేవి గర్భమున పతనం కాకుండా నిరోధించండి, అప్పుడు మీ పని తేలికవుతుంది. అయితే స్త్రీ పురుషులు కామ వ్యాపారములో ఉన్నప్పుడు వారికి అంతరాయము కలిగించడం అనేది నీచాతి నీచమైన పని. దానివల్ల మహాపాపము కూడా వస్తుంది. దీనికి చిన్న కథ ఒకటి చెబుతాను, వినండి. పూర్వకాలములో దేవేంద్రుడు ఒకసారి తన నందనోద్యానవనములో రంభతో కామకేలి విలాసాలలో ఉన్నాడు. అదే సమయములో దుర్వాస మహర్షి ఇంద్రుని దర్శనార్థమై స్వర్గానికి వచ్చాడు. వచ్చిన మహర్షి ఉద్యానవనములో రంభ ఇంద్రులను చూశాడు. అటువంటి సమయములో చూసినా చూడనట్లుగా వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ ఉర్వాసుడు వారి దగ్గరకు పోయి నుంచున్నాడు. ఇంద్రుని బాహువులను వదిలించుకుని రంభ వెళ్ళి దూరంగా నుంచుంది. ఈ రకంగా వారి కలాపానికి విఘ్నం జరిగింది. ఈ పాపము దుర్వాసుడికి తగిలింది. అతడి భార్య 1000 సంవత్సరాలు జబ్బు చేసి మంచమెక్కింది. అప్పుడు దుర్వాసుడు చండికనే ఇంకొక స్త్రీని వివాహమాడాడు. కానీ ఈ పాపపు మహత్యం వల్ల ఆమెతో కూడా కాపురం చెయ్యలేకపోయాడు. కాబట్టి ఈ విషయములో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అన్నాడు. పార్వతీ పరమేశ్వరులు ఆనంద సముద్రములో వాలలాడుతున్నారు. ఈ విధముగా 1000 సంవత్సరాలు దాటిపోయింది. తారకుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. లోకాలు గడగడలాడిపోతున్నాయి. ముల్లోకవాసులు ఈ ముప్పును భరించలేక పరుగున పరమేశ్వరి దగ్గరకు పోయి అతనితో సహా శ్రీహరి కాళ్ళ మీద పడ్డారు. విష్ణుమూర్తి బ్రహ్మదేవునితో సహా దేవతలందరినీ వెంటబెట్టుకుని కైలాసం వెళ్ళాడు. యథాప్రకారము పార్వతీ పరమేశ్వరులు మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. బయట నందీశ్వరుడు కాపలా ఉన్నాడు. విష్ణుమూర్తి నందీశ్వరుని చూసి పరమేశ్వరునితో అత్యవసరమైన పని ఉన్నది, లోపలికి వెళతాము అన్నాడు. లోపలికి వెళ్ళటానికి చీమను కూడా అనుమతించవద్దని పరమేశ్వరుని ఆజ్ఞ అన్నాడు నందీశ్వరుడు. లక్ష్మీకాంతుడు తనతో వచ్చిన దేవతలతో, దేవతలారా శివుని ఆజ్ఞను ధిక్కరించటానికి లేదు, అలా అని మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి అంతకన్నా లేదు. కాబట్టి యుక్తియుక్తముగా ఒక పని చేద్దాము. ఒక శివలింగాన్ని మట్టితో తయారు చేసి దానికి అభిషేకములు చేసి బిల్వదళాలతోనూ తుమ్మి పువ్వులతోనూ పూజలు చేసి ధూప దీప నైవేద్యములు సమర్పిద్దాము. అప్పుడు భక్తవత్సలుడైన శంకరుడే మన ముందు ప్రత్యక్షమవుతాడు అన్నాడు. విష్ణువు చెప్పినదే తడవగా దేవతలందరూ మట్టితో తలా ఒక శివలింగమును తయారు చేసి దాన్ని తమ అరచేతులలో ఉంచుకుని యథావిధిగా అర్చించారు. ధూప దీప నైవేద్యములనిచ్చి మంగళహారతులు సమర్పించారు. శంకర, భక్తవ శంకర, పాహి పాహి రక్షమామంటూ నినాదాలు చేశారు. భక్తవ శంకరుడైన పరమేశ్వరుడు దేవతల భక్తి ప్రపత్తులకు సంతసించి పార్వతిని వదిలి వారి ముందు ప్రత్యక్షమై, దేవతలారా మీరు వచ్చిన పని ఏమి అన్నాడు. అప్పుడు దేవతలంతా ముక్తకంఠముతో దీనబంధు, ఆశ్రితవత్సల, అనాథరక్షక, పాహిమాం పాహిమాం, స్వామి తారకాసుని పాదల పడలేకుండా ఉన్నాం. ఆ దుర్మార్గుడు నీ వీర్యమును పుట్టిన కుమారుని వల్ల తప్ప అన్యులచే మరణించడు. అతడు మరణిస్తే గాని లోకాలు శాంతించవు. కాబట్టి మమ్మల్ని రక్షించు అన్నారు. దేవతల పలుకులలాలకించిన పరమేశ్వరుడు తన వీర్యమును అగ్నిగుండములో వదిలిపెట్టాడు. పార్వతీదేవి శయ్యామందిరము నుండి బయటికి వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని, దేవతలారా మీరు చేసిన పని మూలంగా నా గర్భాన జన్మించవలసిన బాలునకు అవాంతము ఏర్పడింది. కాబట్టి ఇక నుంచి మీ భార్యలనందు మీకు కూడా సంతానము ఉండదు అని శపించింది. పరమశివుడు పరిపరి విధాల పార్వతికి నచ్చచెప్పి మళ్ళీ ఆమెను శయ్యామందిరానికి తోడుకుని పోయాడు. ఒకసారి సప్తఋషులు దేవతల ప్రీతి కోసం యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం పూర్తి కావచ్చింది. సప్తఋషులు తమ భార్యలతో కలిసి పూర్ణాహుతులు అర్పిస్తున్నారు. అగ్ని యొక్క జ్వాలలో మునికాంతల మోములు కలకలలాడుతున్నాయి. వారి అందచందాలు చూసి మోహపరవశుడైనాడు అగ్నిదేవుడు. క్రమేణా విరహాగ్నిలో వేగిపోతున్నాడు. భర్త యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంది అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి. ఏ రకంగానైనా సరే తన భర్తను శాంతపరచాలి అనుకున్నదై ఒక్కొక్కసారి ఒక్కొక్క మునిపత్ని రూపం ధరించి అగ్నిదేవుని చేరి సుఖించింది.
ఆయనను సంతోషపెట్టింది. ఈ రకంగా 6 రూపాలు ధరించింది. కానీ వశిష్ఠుని భార్య అరుంధతి రూపం మాత్రం ధరించలేదు. ఇలా 6 మునిపత్నుల రూపములో అగ్నితో కలిసినప్పుడు అగ్నిలో దాగి ఉన్న శివుని వీర్యము 6 రూపాలుగా స్వాహాదేవి యందు ప్రవేశించింది. స్వాహాదేవి శివుని వీర్యాన్ని భరించలేక దాన్ని కైలాసము మీద ఒక శిఖరాన వదిలివేసింది. గాలి కదలికల చేత ఆ వీర్యము ఆకాశగంగ యందు చేరింది. గంగ కూడా శివుని వీర్యాన్ని భరించలేక ప్రవాహ రూపములో 6 పాయలుగా చీలి నదీ తీరమునందు గల రెల్లు దుబ్బలలో ఆ వీర్యాన్ని వదిలివేసింది. ఆ రెల్లుగడ్డి యందే బాలుడు జన్మించాడు. శరము అనగా రెల్లుగడ్డి. ఆ రెల్లుగడ్డి యందు జన్మించాడు కాబట్టే కుమారస్వామి శరజన్ముడు అని పిలువబడ్డాడు. మార్గశిర శుద్ధ షష్ఠి ధనిష్ట నక్షత్రయుక్త రుచిక లగ్నములో రెల్లి దుబ్బలలో వదలబడిన శివుని వీర్యము పరిపక్వము చెంది ఒక బాలుడు జన్మించాడు. అతడికి 6 తలలు 12 చేతులు ఉన్నాయి. మణిమయ కిరీటాది ఆభరణములతో దివ్య శస్త్రములతో అలరారుతున్నాడు. చతుర్వేదాలు ఆయుర్వేదము ఓంకారములను 6 ముఖాలతోనూ వల్లివేస్తున్నాడు. అతడిది వజ్రకాయము. ఈ బాలుడు జన్మించగానే దేవతలు పూలవాన కురిపించారు. ఇతడే కుమారస్వామి. ఇతడు జన్మించగానే మునిపత్నులు అగ్నిహోత్రులతో రహస్యముగా కలిసేరనే అపవాదు వచ్చింది. మహర్షులు వారి భార్యలను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు. మునిపత్నులు ఇల్లు వదిలి గంగానదీ తీరము చేరి రెల్లుదుబ్బలలో ఉన్న పాపడిని చూశారు. ఆ బాలుని చూడగానే వారి స్తనముల నుండి స్తవ్యము స్రవించింది. అప్పుడు వారందరూ ఆ బాలుని దగ్గరకు తీసుకుని అతనికి స్తన్యమునిచ్చి తమకు వచ్చిన ఆ అపవాదు విన్నవించి తమను రక్షించమని అడిగారు. వారందరికీ అభయమిచ్చాడు సన్ముఖుడు. బ్రహ్మదేవుడు కుమారస్వామికి స్కందుడు అని నామకరణం చేశాడు. 6 మునిపత్నులను కృత్తికలు అంటారు. సన్ముఖునికి కృత్తికలు స్తన్యమునిచ్చారు కాబట్టి అతడు కార్తికేయుడు అనబడ్డాడు. కుమారుడు దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు. సింహ సార్థూలాది మృగాలే అతడికి ఆట వస్తువు. శివధనస్సును అవలీలగా ఎత్తి సంధించి బాణము లేయగా హిమాలయ పర్వతాలలోని ఒక శిఖరము ఎగిరిపోయింది. ఇంకో బాణముతో క్రౌంచ పర్వతాన్ని ముక్కలు చేశాడు. విలువిద్యాభ్యాసము చేసే రోజులలోనే అనేక మంది రాక్షసులను సంహరించాడు. విషయం దేవేంద్రుడికి తెలిసి తనకన్నా బలమైనవాడు దేవతలలో ఉద్భవించాడేమో, ఎందుకైనా మంచిది అతన్ని అంతం చేద్దామని వజ్రాయుధాన్ని కుమారస్వామి మీదకి ప్రయోగించాడు. వజ్రాయుధం యొక్క ఓయింది. అప్పుడు కుమారస్వామి దేహములో వక్షస్థలము నుండి విశాఖుడు, కుడి పార్శ్వము నుండి శాకుడు, ఎడమ పార్శ్వము నుండి నైగమాఖ్యుడు జన్మించారు. బలపరాక్రమాలలో వారికి వారే సాటి. వారు ముగ్గురు బయలుదేరి ఇంద్రుని బందీగా చేసి తెచ్చి కుమారుని ముందు నిలబెట్టారు. శరవణ భవుడు ఇంద్రుని క్షమించి వదిలేశాడు. ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు కొలువుతీరి ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు కుమారస్వామికి దేవసేన అనే కన్యకు వివాహం చెయ్యమని సలహా ఇచ్చాడు. ఏకాదశి నాడు దేవసేన కుమారస్వామిని దేవతలకు సేనానిగా ఎన్నుకున్నారు. త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు తదాస్తు ఉన్నారు. దేవతలందరూ వారి వారి ఆయుధాలను కుమారస్వామికి ఇచ్చారు. ఆ సమయములో పరమేశ్వరుడు కుమారస్వామితో, కుమారా, నీ శౌర్య ప్రతాపాలతో రాక్షస సంహారం చేసి దేవతలను రక్షించవలసింది, ధర్మ సంస్థాపన చెయ్యవలసినది. తారకాసురుడు నరబల గర్భముతో విర్రవీగుతున్నాడు, అతనిని సంహరించి దేవతలకు శుభము చేకూర్చవలసింది అన్నాడు. దేవ సైన్యాన్ని వెంటబెట్టుకుని తారకుడు నివసించే శోణితపురము పైకి దండయాత్రకు బయలుదేరాడు సన్ముఖుడు. రణభేరులు మ్రోగినాయి. భేరీ బాంకారాలకు దిక్కులు పిక్కటిల్లినాయి. రాక్షసుల గుండెలు అదిరిపోయినాయి. శోణితపురాన్ని ముట్టడించారు దేవతలు. ధర్మ పద్ధతి ప్రకారము విశాఖుడిని రాయబారం పంపారు. విశాఖుడు తారకాసురుని సభకు వెళ్ళి, దానవేంద్ర, నువ్వు లోకములో దేవతలను ఓడించావు, ధర్మాన్ని నాశనం చేశావు. అది చాలదన్నట్లు దేవతలను
మునులను సాధు పొంగవులను నానా బాధలు పెడుతున్నావు. నీకు ఇది తగదు. ఇంతవరకు జరిగిన దాన్ని వదిలేయి. ఇక నువ్వు పాతాళానికి వెళ్ళి భోగవతి పురాన్ని ఏలుకో. స్వర్గాన్ని దేవతలకు అప్పగించు, లేదా నీ వంశనాశనం జరుగుతుంది. సన్ముఖుడు నిన్ను సంహరించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తారకాసుడికి ఒక ప్రక్క నవ్వు, ఇంకొక ప్రక్క కోపము వచ్చినాయి. అతడు విశాఖుడితో, ఔరా, నిన్న కాక మొన్న పుట్టిన సన్ముఖుని చూసుకున్నా దేవతలకింత మిడిసిపాటు అనుకుని మంత్రిమండలిని సలహా అడిగాడు. వారు, రాజా, తమ దాటికి తట్టుకోలేక దేవతలు తొలక దిక్కుకు పరిగెత్తారు. అటువంటి వారికి భయపడి మనం పాతాళానికి పోవటమా? తమరు అనుజ్ఞ ఇవ్వండి, రాక్షస సేనలు దేవతల మీద విరుచుకుపడతాయి అన్నారు. తారకుడికి మంత్రుల సలహా నచ్చింది. మరుసటి రోజు రణరంగములో కలుద్దామని దేవతలు సమాధానం పంపాడు తారకుడు. మర్నాడు తెల్లవారింది. దేవదానవ సైన్యాలు రణరంగములో ఎదురెదురుగా నిలిచాయి. కుమారస్వామి సైన్యానికి శిరోభాగాన ఉన్నాడు. దిక్పాలకులు పార్శ్వభాగాల యందున్నారు. ఈ రకంగా వ్యూహం నిర్మించారు. తారకుడు దేవతలకు ధీటుగా పద్మవ్యూహం నిర్మించాడు. దాని మధ్యన తారకుడు, పార్శ్వముల యందు బాణాసురుడు, ప్రలంబాసురుడు నిలిచారు. దేవదానవ సంగ్రామం మొదలయ్యింది. యుద్ధభూములో విరిగిపోయిన రథాలు, శరీర భాగాలు, తెగిన యోధులు, తలలు తెగిన సైనికులు, సైనికుల ఆయుధాలకు బలైపోయిన ఏనుగులు, గుర్రాలు, రక్తం కాలువలు కట్టి ప్రవహిస్తున్నది. భయంకరంగా ఉన్నది పరిస్థితి. తారకుడు విజృంభించాడు. అతడి దెబ్బకు ఆగలేని దేవతలు కుమారస్వామిని శరణు కోరారు. కుమారస్వామి దేవసైన్యానికి ధైర్యం చెబుతున్నాడు. వారిలో ఉత్సాహం రేపుతున్నాడు. యుద్ధానికి పురుకొల్పుతున్నాడు. ప్రలంబాసురుడు కుమారస్వామితోనూ, తారకుడు వీరభద్రునితోనూ, తంబుడు అగ్నితోనూ, జంబాసురుడు శమనునితోనూ, అతిబలుడు ఈశ్వరునితోనూ, సంబాసురుడు కుబేరుడితోనూ, కుంజరాసురులు సూర్యచంద్రులతోనూ యుద్ధానికి తలపడ్డారు. వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ మరునాటి ఉదయం తారకాసురుడు చక్రవ్యూహాన్ని పన్నాడు. సన్ముఖుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. కుమారస్వామి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కనిపించిన దానవ వీరులందరినీ భస్మం చేస్తుంది. రాక్షసులు పారిపోయి సముద్రములో దాక్కున్నారు. పాశుపతము తిరిగి వచ్చేసింది. నారాయణాస్త్రము, పాశుపతాస్త్రములు పారిపోయే వారిని సంహరించవు. ఈ రకంగా రణభూమి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు తారకాసురుడు. తారకాసురుడు యుద్ధభూమి నుండి ఇంటికి పారిపోయాడు. ఇది వరకెన్నడూ ఇలాంటి పరాభవాన్ని చూడలేదు. కోపముతో ఊగిపోయాడు. కానీ చేసేది ఏమీ లేదు. శివలింగాన్ని ప్రతిష్ఠించి నియమనిష్టలతో పూజించాడు. పంచాక్షరీ మంత్రాన్ని జపించాడు. ఇప్పుడు శత్రు సంహారం కావాలి. అందుకని నువ్వులు, చిల్లేడు పూలతో పార్థివలింగాన్ని అర్చించాడు. తారకుని అర్చనలు అందుకున్నాడు శివుడు. ప్రసన్నుడైనాడు. తారకుని ఎదుట ప్రత్యక్షమైన శివుడు, తారక, బ్రహ్మదేవుని అర్చించి ఏ వరములు పొందావో అవన్నీ సఫలీకృతము కాబోతున్నాయి. నువ్వు కోరుకున్న విధముగానే మరణం ఆసన్నమవుతున్నది. కర్మఫలము తప్పించ సాధ్యము కాదు. అయినప్పటికీ పార్థివలింగాన్ని అర్చించావు కాబట్టి నీకు శాశ్వత కైవల్యము ప్రసాదిస్తున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న తారకుడు, దేవదేవా, నీ సంకల్పం ఏ విధముగా ఉంటే ఆ విధముగానే జరగనివ్వు. నేను చాలా కాలం రాజ్యం చేశాను. ముల్లోకాలను ఏలాను. నేను పొందని భాగ్యము కానీ అనుభవించిన సుఖము కానీ లేవు. తీరన కోరికలు అసలే లేవు. అయినప్పటికీ నాదొక చిన్న విన్నపము. నా మెడలో వేలాడుతున్న ఈ శివలింగము నా కంఠములో ఊపిరి ఉన్నంత వరకు నిత్య పూజలందుకున్నది. నా తదనంతరము కూడా ఈ లింగము శాశ్వత పూజలందుకునేలా వరమియ్యవలసినది అన్నాడు. తదాస్తు అన్నాడు శివుడు. మర్నాడు ఉదయం దేవదానవులు యుద్ధానికి తలపడ్డారు. సేనలు విజృంభించినాయి. తారకుడు సన్ముఖుని ఎదిరించి, ఓరి బాలక, 33 కోట్ల మంది దేవతలు కూడా నా ముందు నిలవలేకపోయారు. ఇక నువ్వెంత? అయినా పాలు త్రాగే పసిబాలుడు. నీకు యుద్ధమెందుకు? హాయిగా ఆటలాడుకునే వయసులో నీకు యుద్ధమెందుకు? నేను శివభక్తుడను. ఈశ్వరుడు నా స్వామి. అటువంటి నా స్వామి కుమారుడు కాబట్టి ఇంతవరకు ఉపేక్షించాను.
ఇంకా ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఆ మాటలు విన్న కుమారస్వామి, ఓ తారక, నేను చిన్నవాడినే కాని నీ మాటలకు లొంగిపోయేవాడిని కాదు, నీ బెదిరింపులకు లొంగేవాణ్ణి అంతకన్నా కాదు. భీకర సంగ్రామానికి బెదరను, నీ ఆటలు ఇంకా సాగవు, మాటలు కట్టిపెట్టి యుద్ధానికి రా అన్నాడు. కుమారస్వామి తారకాసురుల మధ్య భీకర సంగ్రామం మొదలయ్యింది. తారకుడు మయుడు ప్రసాదించిన మహాశక్తిని ప్రయోగించాడు. దాని దాటికి దేవతలంతా భయభ్రాంతులైనారు. ఆ శక్తి షణ్ముఖుని రథాన్ని చుట్టుముట్టేసింది. స్కందుడు బ్రహ్మాస్త్రముతో ఆ శక్తిని భేదించాడు. కుమారస్వామి అనేక అస్త్రాలను తారకుడిపై ప్రయోగించాడు. తారకుడు చెక్కుచెదరలేదు. ఈ రకంగా 20 రోజులు యుద్ధం జరిగింది. ఆ రోజు రాత్రి స్కందుడు బ్రహ్మాది దేవతలను ప్రార్థించి, మహానుభావులారా, నేను ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా తారకుడు మరణించటం లేదు, ఇంకా దారి ఏది అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి అక్కడకు వచ్చి, కుమార, తారకుడి మెడలో శివలింగం ఉన్నది, అది చాలా మహిమగలది, అది మెడలో ఉన్నంత వరకు అతడికి చావు లేదు. ఆగ్నేయాస్త్రంతో దానిని పగలగొట్టు, అది ముక్కలై భూమి మీద పడిందా, ఆ ముక్కలన్నీ వెంటనే ఒకటైపోయి మళ్ళీ తారకుని మెడలో చేరుతాయి. కాబట్టి అవి భూమి మీద పడకముందే వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆలయములు నిర్మించాలి అన్నాడు. నారదుని మాటలు విన్న స్కందుడు సూర్యభగవానిని ప్రార్థించి ఆ ముక్కల క్రింద పడకుండా ముందే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసే ఏర్పాటు చేశాడు. క్షణకాలములో వాటికి ఆలయాలు నిర్మిస్తానన్నాడు విశ్వకర్మ. తెల్లవారింది. దేవదానవుల యుద్ధం మొదలయ్యింది. చండ ప్రచండంగా విజృంభించాడు తారకుడు. దేవతలు అతడి పరాక్రమాన్ని చూసి విస్తుపోయారు, భయపడి పారిపోయారు. కుమారస్వామి ఆగ్నేయాశ్రమతో తారకుని మెడలోని శివలింగాన్ని ఛేదించాడు. అది 5 ముక్కలయ్యి 5 చోట్ల పడింది. ఆ ముక్కల కింద పడే లోపే సూర్యభగవానుడు వాటికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. విశ్వకర్మ ఆలయ ప్రాంగణాలు నిర్మించాడు. కుమారస్వామి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. తారకాసురుడు ఆర్తనాదం చేస్తూ నేల కొరిగాడు. దివి నుండి దేవతలు పూలవాన కురిపించారు. గంధర్వులు పాడారు, అప్సరసలు ఆడారు. లోకాలకు వచ్చిన ఉపద్రవం తొలగిపోయింది. తారకాసుర వధ జరిగిపోయింది. కుమారస్వామి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు పాదాభివందనం చేసి తారకాసుర సంహారం గురించి తెలియచేశాడు. లోక కళ్యాణం జరిగినందుకు ఆనందించి కుమారుని ఆశీర్వదించారు. ఆది దంపతులు కుమారస్వామి స్వర్గములో విహరిస్తూ దేవసేనలతో కలిసి సుఖాలు అనుభవిస్తున్నాడు. ఆ సమయములో నారదుడు అక్కడికి వచ్చాడు. మహర్షిని సగౌరవంగా ఆహ్వానించి సత్కరించాడు. కుశల ప్రశ్నలు అయిన తరువాత, స్వామి, ముల్లోకాలలోని జనులు సుఖంగా ఉన్నారా? దుర్మార్గులు, దుష్టులు, అధర్మపరులు విజృంభించటం లేదు కదా? త్రిలోక సంచారులు, తమకు తెలియని విషయాలుండవు, దయచేసి సెలవయ్యండి అన్నాడు. దానికి నారదుడు, కుమార, నువ్వు సేనానిగా ఉన్నప్పుడు అధర్మపరులు, దుర్మార్గులు ఎక్కడ ఉంటారు? లోకాలన్నీ సుఖశాంతులతో హాయిగా ఉన్నాయి. అయినా ఒక్క విషయం, ఇక్కడికి కొంత దూరాన పులింద దేశం ఉన్నది. దాన్ని పిల్లరాజు పులిందుడు పరిపాలిస్తున్నాడు. అతడు గొప్ప శివభక్తుడు, ధర్మపరుడు. అతడికి బిడ్డలు లేరు. ఒకనాడు తన భార్యతో కలిసి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో ఒక నదీ సమీపాన ఒక పసిపాప కనిపించింది. ఆ నదీ తీరములో శివుడు అని ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజున ఆయన ధ్యానములో నుంచి కనులు తెరిచేసరికి 2 జింకలు గాఢానురాగంతో మైథున క్రియలో ఉన్నాయి. వాటిని చూసిన మరుక్షణమే మహర్షి మనసు చెలించింది, రేహపతనమయ్యింది. అతని వీర్యము గడ్డి మీద పడింది. ఆ గడ్డిని ఆడజింక తిన్నది. ఆ ప్రభావం చేత జింక ఒక పాపను ప్రసవించి అరణ్యములోకి వెళ్ళిపోయింది. పిల్లరాజు దంపతులకు ఆ పసిపాప ఒంటరిగా కనిపించింది. శివుని వరప్రసాదంగా భావించి ఆ బాలికను తెచ్చి పెంచుకున్నాడు పిల్లరాజు పులిందుడు. ఆ బాలికకు శ్రీవల్లి అని నామకరణం చేశాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. ఆమె నీకు తగిన జోడు అన్నాడు. ఆ మాటలు వినగానే కుమారస్వామి మనసు వికలమయ్యింది. శ్రీమల్లి ఎంత అందగత్తె కాకపోతే నారదముని ఆమెను గురించి చెబుతాడు. ఆమెను చూడాలి. ఆమెను వివాహమాడటానికి తల్లిదండ్రులు, దేవసేన ఒప్పుకుంటారా? పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు. నారదుడు పులివింద దేశం చేరాడు.
పులిందుడు మహర్షికి స్వాగతం పలికి తన కుమార్తెను చూపి ఈ తగిన వరుని చెప్పమన్నాడు. నారదుడు కొంచెం ఆలోచించి, బ్రహ్మదేవుడు నీ కుమార్తె శ్రీవల్లికి తగిన భర్త ఆది దంపతుల కుమారుడైన కుమారస్వామిని చెప్పాడు అని వివరించాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి కూడా, దేవసేనాని తనను వివాహం ఆడతాడా? ఆది దంపతులు తనను కోడలుగా చేసుకోవటానికి ఒప్పుకుంటారా? ఇత్యాది ఆలోచనలతో కాలం గడుపుతోంది. ఒకరోజు అనుకోకుండా కొత్త ప్రదేశానికి వెళ్ళాడు కుమారస్వామి. అది పులిందపురం ఉద్యానవనం. ఆ సమయంలో రాజకుమారి చెల్లులతో కలిసి వనవిహారం చేస్తుంది. ఆ ముగ్ధ మోహనకారుణ్ణి చూశాడు కుమారస్వామి. ఇక భరించలేకపోయాడు. తనను తాను పరిచయం చేసుకుని వల్లిని వివాహం ఆడతానని చెప్పాడు. చెలికత్తులు ఈ విషయం రాజు పులిందుడికి వివరించారు. పులిందుడు మంత్రి సామంతులతో, పురోహితులతో, ముత్తైదువులతో విచ్చేసి కుమారస్వామిని రాజమందిరానికి తోడుకునిపోయారు. పార్వతీ పరమేశ్వరులకు వర్తమానం వెళ్ళింది. వల్లి పరిణయం నిత్యమైంది. పులింద దేశమంతా కోలాహలముగా ఉంది. నగరానంతటిని అలంకరించారు. శోభాయమానంగా తీర్చిదిద్దారు. రంగవల్లులు దిద్దారు. మంగళ తోరణాలు కట్టారు. నగరమంతా సందడే. ముక్కోటి దేవతలు వచ్చారు. దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గణాలన్నీ విచ్చేసినాయి. కుమారస్వామి పాదాలు కడిగి కన్యాదానం చేశాడు పులిందుడు. నవదంపతులను దేవతలు దీవించారు. గంధర్వులు పాడారు. అప్సరసలు ఆడారు. శ్రీవల్లి కుమారస్వామిల వివాహం లోక కళ్యాణమయ్యింది అంటూ కుమారస్వామి వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. కుమారస్వామి గురువర్య, కుమారస్వామి చేతిలో తారకుడు మరణించాడు అన్నారు కదా. అసలు కుమారస్వామి వృత్తాంతము ఏమిటి? సన్మాతరుడు అంటే ఎవరు? కుమారస్వామికి ఎందరు భార్యలు? ఈ వివరాలన్నింటినీ మాకు తెలియచేయవలసింది అని అడిగాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. సాక్షాత్తు